నువ్వు జంపు మంచిది అడ్డమా. మద్దెలన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మొన్న నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి అన్ని విభాగాల ప్రెసిడెంట్లని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. తీరులో అలాగే వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంతమంది అధికారులు పెడుతున్నారు. గౌరవ అధ్యక్షుడు గారికి అలాగే గౌరవ సమన్వయకర్త గారికి ఉక్కు సంబంధించినటువంటి ఓపెనింగ్ కార్యక్రమం ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం వారు ఏ విధంగా అయితే రెడ్ బుక్ అనేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఒకటి అమలు పరుస్తున్నారు. ఎవరెవరైతే వాళ్ళ పేర్లు ఉన్నాయో వాళ్ళ పైన ఇప్పుడు ఏ విధంగా కేసులు అయితే ఏ విధంగా బుక్ చేస్తున్నారు, అదేవిధంగానే మన కార్యకర్తల పైన, మన గౌరవ కుటుంబ సభ్యుల పైన, నాయకుల పైన ఇప్పుడు తెలుగుదేశం వారు అయితేనేముంది, కూటమి ప్రభుత్వం అయితేనేముంది చేసినటువంటి దౌర్జన్యాలను మనం ఈ డిజిటల్ బుక్లకు ఎంటర్ చేస్తే మన ప్రభుత్వం రానిచ్చి ఈ డిజిటల్ బుక్ ద్వారా ఎవరెవరైతే మన పార్టీకి అన్యాయం చేశారో అలాంటి వారిపైన చర్య తీసుకోబడుతుందని చెప్పేసి జగన్నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ కార్యక్రమాన్ని ఈ మన సమన్వయకర్త అబ్దుల్ ద్వారా ఈ రోజు ఓపెనింగ్ కార్యక్రమం పెట్టాము. ప్రతి ఒక్కటి మనం ఆలోచన చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కార్యక్రమం చేస్తేనే విద్యుత్తుకు సంబంధించి అప్పుడు చేశాడు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు ఇప్పుడు పెరిగిన కొంత చేసే ట్రూ అప్ ఛార్జీలు అన్ని డౌన్ అయ్యాయి. రైతులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మొన్న యూత్ తరఫున మెడికల్ కాలేజీకి సంబంధించి చేశాము. తర్వాత మన ఇక్కడ బాలకృష్ణ గారు ఏదో అంటే ఆ బాలకృష్ణ గారి అన్నదానికి మనం జస్ట్ మన ప్రియతమ సమన్వయకర్త జస్ట్ దానికి వర్షంగా వాయిస్ ఇస్తే ఆ వాయిస్ ను పెట్టేసి దానిపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నారంటే అంత సిగ్గు చేస్తూ ఇంకోటి ఏది లేదని చెప్పేసి చెప్తున్నారు. అంటే మాట్లాడేటువంటి హక్కు మనం లేకుండా చేస్తున్నారు. ఏం చెప్తే వాళ్ళు అదే కరెక్ట్. మనకి ఇచ్చినటువంటి భావస్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము, రాజ్యాంగాన్ని ఎక్కడా పాటించడం లేదు. ఆయన బాలకృష్ణ గారేమో పబ్లిక్ గా సభలో ఈ విధంగా తిట్టడం అది మంచిది. ఆయన తిట్టిన దాన్ని విమర్శ చేయడం అన్నటువంటి దానిపైన కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం అనేటువంటిది సిగ్గుచేటు. దాదాపుగా ఇప్పుడే 1.5 సంవత్సరాల కాలం, 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ అప్పాపాటు 2 సంవత్సరాల కాలంలోనే ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఎక్కడ కానీ మీకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు ఎక్కడ మైండ్లో పెట్టుకోకుండా వాటిని మళ్ళా 2-3 ఏళ్ళు మీరు ఎక్కడ మర్చిపోతారో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ అనేటువంటి దాన్ని మీకు అందిస్తున్నారు పరిస్థితి అని చెప్పేసి మీరు తెలుగుదేశం నాయకులతో సహా తర్వాత ఆఫీసర్లతో సహా మీకు ఎక్కడ ఇబ్బంది కలిగింది అన్నటువంటి విషయాన్ని ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీ సెల్లో నమోదు చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీ సెంట్రల్ ఆఫీస్ చేస్తుంది. దీంట్లో నిపులాగా ఎందుకుపోతుంది మన ప్రభుత్వం రానేసి తిరిగి ఎవరు మీకు అన్యాయం చేశారు, ఎవరికి ఏమేమి చర్యలు తీసుకోవాలన్నటువంటిది ఆటోమేటిక్ గా సెంట్రల్ ఆఫీస్ లో తీసుకుంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ప్రతి మంచి కార్యక్రమాన్ని మీరు ఉపయోగించారు. ఇంతకుముందు కూడా బాబు మోసం ఇలాంటివన్నీ మనం కూడా చేస్తూ పెంచుతూ ఉన్నాం. మన ప్రజల పక్షంలో ఉన్నాం. మన ప్రజలు మనకు 40% పైగా ఓటు ఇచ్చారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనకు వచ్చేది మన ప్రభుత్వమే. కాబట్టి మనము ఇక్కడ మన మక్కులు గారిని ఎన్నుకొని దిగ్విజయంగా గెలిపించుకోగలిగితే మన మక్కులు అన్న గారు కూడా ఒక వ్యక్తిగా అసెంబ్లీలో కూర్చోవాలని చెప్పేసి ఆ కోరికను కూడా ఇప్పటి నుంచి కూడా మనము ప్రతి ఒక్క మూలతో వెళ్ళి మనము మన పార్టీ గురించి, మనము పార్టీలో చేసినటువంటి విషయాల గురించి మనం చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం రానికి ఏం చేశారు, తర్వాత అందు ద్వారా మనమేం నష్టపోయామన్నటువంటి విషయాలు కూడా మనం తెలియపరిచి రాబోయే నాకు తెలిసిన మార్చి 6 దాంట్లో మున్సిపల్ ఎలక్షన్లు, తర్వాత ఇంకా పంచాయతీ
ఎంపీటీసీ జెడ్పీటీసీ లాంటి ఎలక్షన్లు కూడా వస్తాయి. మనము ఎన్నో 3 ఏళ్ల వరకు వేచి చూడాల్సిన పని లేదు. ఈ వచ్చేటువంటి లోకల్ ఎలక్షన్ లో బాగా శ్రద్ధగా కష్టపడి ప్రతి మన కార్యకర్తను మనం గెలిపించుకొని మన ప్రతి సర్పంచ్ మనోడే ఉండాలి, ప్రతి మెంబరు మనోడే ఉండాలి, ప్రతి ఎంపీటీసీ మనోడే ఉండాలి, ప్రతి కౌన్సిలర్ మనోడే ఉండాలి. తిరిగి కదిరి మున్సిపల్ చైర్మన్ కూడా మన దగ్గర కావాలని చెప్పేస్తున్నాను. ఈరోజు ప్రధానమైన కారణం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం ఏమి పాలన చేయకోకుండా, వాళ్ళు ఏమి అభివృద్ధి చేయకోకుండా, వాళ్ళ అభివృద్ధి ఏమి అనేది చెప్పకోకుండా వాళ్ళు మిస్ప్రైజ్ చేస్తూ సైడ్ ట్రాక్ తీసుకొని పోతూ ప్రభుత్వం ఏం చేసినదో చెప్పే పరిస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో లేదు కూడా ప్రభుత్వం. ఎంతసేపు ఉన్నా మీడియా మీద మనం పెట్టడము, కేసులు పెట్టడము, ఇవి తప్పితే మా పార్టీ శ్రేణుల మీద ఎంతసేపు ఆ పార్టీని డెవలప్ కాకోకుండా అనగదొక్కలేదు చూస్తారు. ఎంత అనగదొక్కితే వైఎస్ఆర్ పార్టీ అంతా లేస్తుందని ఆ కూటమి కానీ ఖచ్చితంగా తీసి చూపిస్తాం. అందుకే మన వైఎస్ఆర్ లీగల్ సెల్ అధ్యక్షులు గారు నిన్న గుడివాడ మన పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలకు అండగా ఈ డిజిటల్ బుక్ అనేది యాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది ప్రతి కార్యకర్త మీరు క్యూఆర్ కోడ్ ఖచ్చితంగా మీ ఫోన్ లో ఖచ్చితంగా ఉండాలని. క్యూఆర్ కోడ్ కొట్టిన వెంటనే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ అడిగిన తర్వాత ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది మీకు. ఆ ఫోన్ నెంబర్ కి ఎవరైతే ఫిర్యాదు చేయాలనుకుని ఉన్నారో వాళ్ళకి ఓటీపీ నెంబర్ వస్తుంది. ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాత లొకేషన్ అడుగుతుంది, ఫిగర్ మీ ఫోటో ఫిగర్ కూడా అడుగుతారు. ఆ లొకేషన్ మీ ఫోటో రికగ్నైజ్ చేసిన తర్వాత మీ కంప్లైంట్ మొత్తం అంతా దాంట్లో మీరు సెల్ నెంబర్తో సహా మీకు ఏమన్నా ఫోటోలు ఉంటే అక్కడ ఏమన్నా మనం కార్యకర్తలకి కొట్టడము, తిట్టడము, దౌర్జన్యం చేయడం, అది పోలీస్ స్టేషన్ అయినా సరే, ఎంఆర్ఓ ఆఫీసర్ సరే, కలెక్టర్ ఆఫీసర్ అయినా సరే, ఇంటి దగ్గర గొడవలు ఈ మధ్య కొత్త ట్రెండ్ తయారైంది. ఏమీ కేసులు లేకుండా పోతే దావల్లో అడ్డపడము, ఎటు తిరిగి ఈ పార్టీ శ్రేణుల్ని ఆ పార్టీ శ్రేణులు కలుపుకునే ఉద్దేశంతో భయభ్రాంతులు గురి చేసి తప్పుడు కేసులు క్రియేట్ చేసేకి ప్రయత్నం చేస్తున్నారు. తమ్ముళ్ళు మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు అర్ధరాత్రి కాడ పార్టీ లీగల్ సెల్ ఫోన్ చేస్తే స్పందించే బాధ్యత మాది. దాంట్లో ఏమాత్రం మీరు భయపడాల్సిన అవసరమే లేదు. పార్టీ ఉందా, పార్టీ పట్టించుకుంటుందా లేదా అనేది మీరు ఆ భయము పక్కన పెట్టేదానికోసమే మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి మీకు ఈ డిజిటల్ బుక్ యాడ్ ఈ రోజు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ధైర్యంగా ఉండండి. మేమున్నాం, మా పార్టీ ఉంది, మా అందరు 30 నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, పార్టీ శ్రేణులు ఉన్నారు. ఎవరు కూడా మీరు భయపడాల్సిన అవసరం. మీరు కాలర్ వేసుకొని ఉండండి, కానీ కాలర్ దించిన తర్వాత దించి ఎప్పుడు కూడా కేసులకు భయపడతండి. కేసులు భయపడి మనల్ని మానసికంగా దెబ్బతీసి పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నం జరుగుతోంది. కేసుల మీద కేసులు పెట్టాలి. ఎగ్జాంపుల్ మన మెగా అంజాద్ అసలు పెట్టకపోయినా కూడా ఆ పిల్లడికి సంబంధం లేకపోయినా కూడా తప్పుడు కేసు క్రియేట్ చేసి ఫేస్బుక్ క్రియేట్ అకౌంట్ ని కర్ణా ఎన్టీఆర్ అంట. ఆ కర్ణా ఎన్టీఆర్ ఎవరో తెలుగు ఈ పోలీసు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయరు. తప్పుడు అకౌంట్ క్రియేట్ చేసి ఆ పిల్లల్ని ఇప్పుడు 18 కేసుల్లో తిప్పుతాను. ఆ స్టేషన్, ఈ స్టేషన్, ఆ స్టేషన్, ఈ స్టేషన్. ఇది దయచేసి మానసికంగా వచ్చే రాబోయే ఎలక్షన్స్ లో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో సోషల్ మీడియాలో వాళ్ళ మీద పైన ఇన్స్ట్రక్షన్స్ అవి. ఆ ఇన్స్ట్రక్షన్స్ రావాలని మనం మొత్తం ఎవరు మనం యాక్ట్ చేయడము. సోషల్ మీడియాలో మీరు స్ట్రాంగ్ మన పార్టీ శ్రేణులకు దయచేసి నేను చెప్పేది ఒక విన్నపం. మీ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ కానీ, ట్విట్టర్ అకౌంట్ కానీ, మీ ఐడిని స్ట్రాంగ్ ఐడిని పెట్టుకోండి. లేకపోతే వాళ్ళు యాడ్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఖచ్చితంగా మన మనోభావం దెబ్బతీయడమే, కుంగతీయడమే. 10 రోజులు ఉన్నాయంటే ఇంకో వైఎస్ఆర్సీపీ కార్యకర్త డల్ అయిపోతారు. వాడి మీద కేసు పెట్టారు, మనం ఎందుకు. ఇది దయచేసి వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఉంది, వాళ్ళ హ్యాకర్స్ ఉన్నారు, వాళ్ళ పార్టీకి, కుటుంబ ప్రభుత్వానికి. ఎట్టి తిరిగి ఏదో తప్పుడు కేసు క్రియేట్ యాక్టివ్గా ఉండాలంటే వాళ్ళ మీద కేసు ఉంటుంది. దయచేసి యాక్టివ్గా ఉండండి. ఆ తప్పుడు మీ పాస్వర్డ్ స్ట్రాంగ్ గా పెట్టుకోండి. ఎందుకంటే హ్యాక్ చేసే పరిస్థితి వాళ్ళు ఎక్కువసేపు ఉన్న ధైర్యంగా ఎదుర్కొని ఉండాల్సిందే. వాళ్ళు ధైర్యంగా సింగిల్ పార్టీగా ఎప్పుడు రాలేరు, వాళ్ళ జీవితంలో రాలేని పరిస్థితి.
వాళ్ళ బతుకంతా కూడా ఎంతసేపున్నా కూడా ఎవరో పార్టీ పొత్తు పెట్టుకోవడమే ప్రభుత్వంలోకి రావడం చెప్తే ధైర్యంగా సింగిల్ పార్టీగా వచ్చే పార్టీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గంగాపదగంగా ఉంది. వాళ్ళు జత లేకపోతే విద్య రాదు, నిద్రే రాదు. వాళ్ళు ఖచ్చితంగా జత ఉండాల్సిందే. జత లేకపోతే సింగల్ గా వచ్చే ప్రభుత్వం, సింహంగా వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మన ప్రభుత్వమేది. దయచేసి మీరు ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సభ్యులందరి కోసం ఇది ఒక రక్షణ కవచంలా, కృష్ణుని సుదర్శన చక్రంలా మనందరినీ ఇదే కాపాడుతుందని చెప్తూ, ముఖ్యంగా మనకు పల్లెల్లో మన గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము ఇప్పుడు మా మండలంలో 13 పంచాయతీలు ఉంటాయి. 13 పంచాయతీలకు 13 వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో మీరు మీకు జరిగిన అన్యాయాన్ని తొందరగా ఫోన్ చేసి చెప్పుకోలేకపోతే ఎవరితో పెట్టించినా కూడా మేము మండల నాయకులు అందరము సభ అక్కడ మీకు ఎక్కడైతే అన్యాయం జరిగింటుందో అక్కడికి చేరుకొని మీకు అందరికీ ఆపుగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కేసులు పెడితే భయపడేది లేదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మాకు 2 లాయర్లు అడ్వకేట్స్ మాకు నాగేంద్ర రెడ్డి సారు, లోకేష్ రెడ్డి సారు ఎవరికి భయపడకుండా మనకు పోలీస్ స్టేషన్ లోకి వచ్చి సార్ నెంబర్లు ఫీడ్ చేసుకొని, మీరు కూడా కార్యకర్తలందరూ గ్రామ కన్వీనర్లు గాని అనుబంధ సంఘాల వాళ్ళు గాని సారాల నెంబర్లు ఫీడ్ చేసుకొని మీరు మీకు జరిగిన అన్యాయాన్ని చెప్తే వెంటనే వాళ్ళు కూడా మన స్థానిక పోలీస్ స్టేషన్ లో చేరుకొని మనకు ఎటువంటి అన్యాయం జరగకుండా మనకు అండగా ఉంటారని మన మక్కువలో ఉన్న టీం మనమందరము కలిసిమెలిసి మనలో ఎటువంటి లోపాలు లేకుండా అన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకొని అన్నను మంత్రిగా కూడా చూడాలని మా ఆశ. మీరందరూ తిరిగి ఈ 3.5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తారని మీకు ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ చూసినా అరాచకాలు, అన్యాయాలు, మహిళలపై అఘాయిత్యాలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద టార్గెట్లు, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళకి ఇబ్బంది గురి చేయడం ఈ రాష్ట్రంలోనూ ప్రతిరోజు జరుగుతూ ఉండే తతంగం అయిపోయింది. దీన్ని ఉద్దేశించి ఈ రాష్ట్రంలో ఇంకొక 3.5 సంవత్సరం మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారం పోయిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బాధ్యతలు తీసుకుంటారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ అధికారి అయితే, ఏ కూటమి నేత అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టుంటారో వాళ్ళు ఇంతకు ముందే మన మాజీ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది. విదేశాల్లో దాక్కున్నా లాక్కొస్తాం, చట్టపరమైన శిక్షిస్తామని చెప్పేసి. అందుకోసమే ఈ రోజు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ అనేది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు దగ్గర చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీదు. అటువంటి పవిత్రమైన స్థలంలో మాజీ ముఖ్యమంత్రి వారులను సైకో అని సంబోధించితే ఎటువంటి చర్యలు లేవు. అలాగే కొన్ని కోట్ల మంది అభిమాన నాయకుడు, సినీ యాక్టర్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని చులకన భావంతో అసెంబ్లీలో మాట్లాడితే వాటి మీద ఎటువంటి యాక్షన్ లేదు. మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తిని మెంటల్ అంటే మక్కులన్న మీద కేసు పెడతారు. సర్టిఫికెట్ ఉన్న వ్యక్తిని మెంటల్ అంటే తప్పేముంది? ఇటువంటి దాంట్లోకి డిజిటల్ బుక్ అనేది తీయడం జరిగింది. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న మొన్న మాట్లాడుతూ తెలుగు సరిగా నేర్చుకోమని చెప్పడం జరిగింది. మంచిదే, మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు నేర్చుకోవాల్సిందే, తెలుగు భాష మీద పట్టు ఉండాల్సిందే. ఒకరిని విమర్శించే ముందు మీ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ ఎంత మాత్రం తెలుగు మాట్లాడతారో మీరు గమనించుకోవాల్సిందిగా. కాబట్టి డిజిటల్ బుక్ అనేది, రెడ్ బుక్ అనేది పాయిజన్ అయితే ఈ డిజిటల్ బుక్ అనేది దానికి యాంటీడోస్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా
ఏదైతే మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ల ఆవిష్కరణలో ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల మీద అన్యాయంగా కేసులు పెడతారో, అన్యాయంగా దౌర్జన్యం చేస్తారో వాటి సాక్ష్యాధారాలతో పాటు డిజిటల్ బుక్ లో నమోదు చేస్తే వాటిని తొలగించే బాధ్యత నాకు కూడా ఉండదు. ప్రభుత్వం మారిన తర్వాత మన ప్రభుత్వం దాని పని చేసుకుంటా పోతాది అని చెప్పేసి. కాబట్టి ఈ డిజిటల్ బుక్ అనేది మనమందరము తెలుసుకోవాలా, దీన్ని ఎట్లా వాడాలో తెలుసుకోవాలా. దాని గురించి క్లుప్తంగా విశ్లేషించడానికి ఇక్కడ మక్బూల్ అన్న టీం ఆఫీసులో ఎప్పుడూ ఉంటుంది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అతి తొందరలోనే మీ అందరికీ ఇస్తాము. ఈ టీం అనేది ఎప్పుడు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. మీకు జరిగిన అన్యాయాన్ని, మీ పైన అనవసరంగా మోపిన కేసుల యొక్క వివరాలని తెలియజేస్తే మీకు ఒకవేళ డిజిటల్ బుక్ మీకు ఆపరేట్ చేయడం వస్తే మీరే చేసుకోండి, లేదంటే దానికి సపరేట్ గా ఒక టీం ఉంటుంది. టీం చెప్పినా గానీ అది నిరంతరాయం మీకు అందుబాటులో ఉండి డిజిటల్ బుక్ లో నమోదు చేసే కార్యక్రమం కూడా ఇక్కడ నిరంతరం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏదైతే నిన్న మొన్న గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నాడో మెగా అంజాద్ అనే వ్యక్తిని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు పెట్టి అతన్ని ఇబ్బంది పెడతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. దానికి మెగా అంజాద్ కుటుంబానికి ఏమైనా, మెగా అంజాద్ కేసుకు ఎంత ఖర్చైనా అన్ని విధాల మెగా అంజాద్ కేసుకు కానీ, మెగా అంజాద్ కుటుంబానికి కానీ నేను అండగా ఉంటానని చెప్పేసి ధైర్యం చెప్పి మన అబ్దుల్ గారు అతనికి అండగా ఉండడం జరిగింది. అందువలన యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మక్బూల్ అన్న గారికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సభను ఉద్దేశించి ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని స్థానిక సంస్థలు తొందరలో రాబోతున్నాయి. డిజిటల్ బుక్ లో కేసులు నమోదు చేసే పని కాకుండా అర్జెంటుగా మనం స్థానిక సంస్థలన్నీ మళ్ళీ మన పార్టీ తెలుసుకునే విధంగా శాంతియుతంగానే మనం తెలుసుకొని సహనంగానే ఉండేదానికే మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది. మన ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా అలాగే ఈ జగనన్న గురించి బాలకృష్ణ గారు సైకో అనడం జరిగింది అసెంబ్లీలో. అతనే పెద్ద సైకో. ఎందుకంటే నెత్తి మీద బిగ్గు, చేతిలో పెగ్గు ఉంటే గాని ఈరోజు అసెంబ్లీ అని ఒక సభ్యత సంస్కారం లేకుండా అతనేలా ఎమ్మెల్యే అయ్యాడో తెలియదు కానీ అతను సీట్ ఇచ్చినోడు అతను కూడా ఒక సైకో లాగానే అనుకుంటున్నారు పబ్లిక్ అంతా. మనకు పథకాలు అనేవి నెరవేర్చకుండా ఎప్పుడు 24 గంటలు సోషల్ మీడియాలో ఎవరైతే కార్యకర్తలు యాక్టివ్ గా ఉంటారో వాళ్ళ మీద కేసులు, జగనన్న మీద టార్గెట్ చేసి జగనన్న మాట్లాడుకోవడం ఇవే వాళ్ళకు పనిగా మారింది. అలా కాకుండా మనం ఏ కేసులు కానీ దేనికి కానీ భయపడుకోకుండా ముందడుగు వేసి మక్బూల్ గారిని ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి గతంలో సిద్ధారెడ్డి గారి మనకి ఏమీ చేయలేదు. ఇప్పుడు మక్బూల్ మనకు చిన్న కార్యకర్తకైనా కానీ అతను ఏదైనా కానీ మనకు ఒక క్యాడర్ అనేది ఇచ్చడం జరిగింది. అలాంటప్పుడు మనకు గత ప్రభుత్వం ఏమి ఇప్పుడు ఇంకా రాకపోయినా కూడా మనకు అన్న దృష్టిలో పెట్టుకొని మనకు క్యాడర్స్ ఇవ్వడం జరిగింది. అంటే నెక్స్ట్ అన్న వచ్చిన తర్వాత మనకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. లేని లిక్కర్ స్కామ్, జరగని లిక్కర్ స్కామ్ లో నిన్నటి రోజున మన అందరి ఆరాధన నాయకుడు, మన ఉమ్మడి అనంతపురం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి అన్న గారు దాదాపుగా 70 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉండి నిన్నటి రోజున ఏసీపీ కోర్టు ఆదేశాలతో బెయిల్ పై విడుదల కావడం జరిగింది. అవునన్నా, బెయిల్ పై విడుదలయ్యారు. మరి మక్బూల్ అన్న గారికి ఎన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నారంటే, మక్బూల్ అన్న గారు వెళ్ళింది నిన్న వెళ్ళారు కాబట్టి నిన్ననే రిలీజ్ అయ్యారు. అన్న మీరు కొంచెం ముందే తెలియటే మా నాయకుడు ఇంకా కొంచెం ముందే రిలీజ్ అయ్యేవాడన్నా అని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఈ డిజిటల్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అందరి ఆరాధన నాయకుడు, మా అన్నయ్య అయినటువంటి కదిరినియోజక సమన్వయకర్త పిఎస్ మక్బూల్ అహ్మద్ అన్న గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, సర్పంచులకి, ఉప సర్పంచులకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, మండలం అధికారంలో ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా చాలా అభివృద్ధి చేసిన మనం ఎక్కడ కూడా చెప్పుకోలేకపోయాం. 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. ఈ రోజు 5 మెడికల్ కాలేజీలు
ఉత్తానమైన కిట్ ఏర్పాటు చేశాడు. అంతేకాదు మంచినీటి పరిశ్రమ ఏర్పాటు చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, అలాగే రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ తెచ్చి అభివృద్ధి చేస్తే నాడు నేడు స్కూళ్ళు ఈరోజు పాఠశాల ఎక్కడికి వెళ్ళి తిన్నా చాలా అద్భుతంగా నారాయణ కాలేజీని తీటి తగిన విధంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే ఆ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, అలాగే హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ నాడు నేడు చేసి మనం ఎక్కడ చెప్పుకోలేకపోయాం. మన నాయకుడు అంతా గొప్పగా అభివృద్ధి చేశారు. ఎవరైనా చెప్పండి మా నాయకుడు అభివృద్ధి చేశాడు కాలాలు ఎగరేసి చెప్పగలమని. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమైనా అభివృద్ధి చేశారా అంటే అదేదో సూపర్ 6 అంట. ఆ 6 ఎక్కడ ఉందో తెలియదు. ఆ సూపర్ 6 పెట్టారు, సూపర్ హిట్ అన్నారు. అన్న ఒకసారి టీడీపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ గుండెల మీద చేసుకుని ఆలోచండి. ఈరోజు సూపర్ 6 అనే కార్యక్రమానికి ఎందుకు మీరు హిట్ అనే కార్యక్రమం చేశారు? దాదాపుగా మీరు పెట్టిన పథకాలు ఈరోజు 6 పథకాలు. ఏమని చెప్పారు? మొదటి పథకం మీద ఉచిత సిలిండర్లు అన్నారు. ఈ ఉచిత సిలిండర్లు ఏమైనా ఉన్నాయంటే దాదాపు 100 మంది డబ్బులు పెడితే 100 మంది కూడా. మరొక పథకం ఉచిత బస్సు. ఆ రోజు అన్ని బస్సులు అని చెప్పాలి, ఏదో బస్సులు కోత పెట్టారు. ఇంకా మరొక విషయం ఏమిటంటే అన్న 20 లక్షల ఉద్యోగాలు అన్నారన్నా, మర్చిపోయారో లేదో ఈ రోజు ఒకరంతా గుర్తు పెట్టుకున్నారు. ఈ రోజు మీరు ఇచ్చిన ఉద్యోగాలు దాదాపుగా 20,000 ఉద్యోగాలు కూడా లేవు. అంతేకాదు నిరుద్యోగ వృత్తి ఒక విద్యార్థికి 3,000 ఇస్తామన్నారు. ఈ రోజు మీరు రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా దాదాపుగా 50,000 రూపాయలు కూటమి ప్రభుత్వం బాకీపడిందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు 19 సంవత్సరాల నుండి ప్రతి మహిళకు కూడా 1,500 ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారన్నా? సూపర్ 6 అన్నారు, సూపర్ హిట్ అంటున్నారు. కొంచెం మన సిగ్గున్నారన్నా చేయడానికి. ఈ రోజు 1,500 అన్నారు. రాష్ట్రంలో ఎవరికైనా ఇచ్చారా? ప్రతి ఒక్క చెల్లెమ్మకి 19 సంవత్సరాల ప్రతి ఒక్క చెల్లెమ్మకి ఈ రోజు కూటమి ప్రభుత్వం దాదాపుగా 22,000 రూపాయలు బాకీ పడిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ రోజు వారు ఇచ్చే పథకాలన్నీ కూడా చూస్తే ఈ రోజు వారు ఇచ్చే పథకాలన్నీ కూడా ఏ విధంగా ఇచ్చారంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఇచ్చిన పిలుపుతో మన ముఖ్యులందరి ఆధ్వర్యంలో ఇదే కథ నియోజకంలో ఎన్నో ప్రోగ్రాం చేశాం. రైతు ధర్నా గాని, కరెంటు గురించి కానీ, అలాగే మహిళల గురించి కానీ ప్రతి ఒక్క దాని గురించి కూడా ఇక్కడ చేసిన తర్వాత పథకాలు అమలు చేశారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అన్ని పథకాలు వచ్చాయని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఎన్ని పథకాలు పెట్టినా ఆ పథకాలన్నీ కూడా ఫలానా డేట్ వేసి ఫలానా టైంలో ఫలానా రోజు అని చెప్పించారు. కానీ ఈ రోజు ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాలు ఎప్పుడు ఇస్తుందో, ఎప్పుడు వేస్తుందో, ఇస్తారో ఈరోజు వాళ్ళకే తెలియదు. అలా ఉందని ఇప్పుడు ప్రభుత్వం వలన. అంతేకాదు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడ చూసినా కూడా డైవర్షన్ పాలిటిక్స్, ఎక్కడ చూసినా కూడా అరెస్టులు, ఎక్కడ చూసినా అన్యాయాలు, ఎక్కడ చూసినా మానబంధాలు, ఎక్కడ చూసినా రేపులు. ఇదన్నా మీకు కూడా ప్రభుత్వం చేస్తున్నది. మీకు ప్రజలు ఎందుకన్నా అధికారం ఇచ్చింది? గుండెల మీద చేసుకుని పడుకునే ఆలోచించండి. మీకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రాన్ని ప్రతిపత్తులు నడిపించడానికి. అంతేగాని మా కక్షలు తీసుకుంటాం, వైసీపీ నాయకుల మీద దాడులు చేస్తామంటే ఇక ఎవరు భయపడేవారు లేరు. ఇంతకు ముందు చెప్పారు మన మెగా అంజాదన్న గారు దాదాపుగా ఇప్పటికి 18 కేసుల్లో శిక్ష లభిస్తున్నారు. ఎక్కడా కూడా తప్పు చేయలేదు. కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అన్నా మక్కులన్నా ఈ సభాముఖంగా నేను ఒకటి తెలియజేస్తున్నా, ఇంకా 3.5 సంవత్సరం ఉంటాను. ఈ 3.5 సంవత్సరం కూడా మేము జైల్లో ఉన్నాం, మీకోసం సిద్ధమన్నా. కానీ మీ చేయాల్సింది ఒకటే, మాకు ఈ రోజు అయితే ఎవరైతే జైలు పంపించారో వాడెంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ, వాళ్ళు ఎంత హోదాలో ఉన్నా కానీ, వాళ్ళే పార్టీ కార్యకర్తలైనా కానీ అన్నా వాళ్ళు కూడా మేము ఈ రోజు జైల్లో మన ఈ రోజు జైల్లో పెట్టాలని మీరు మాకు మాట ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానన్నా. అంతేకాదన్నా ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల పైన ఎక్కడ చూసిన అరెస్టులు జరుగుతున్నాయని చెప్పి ఒక QR కోడ్ డిజిటల్ బుక్ అని రావడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ అనేది వైఎస్ఆర్సీపీ నాయకులకే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక శ్రీరామ రక్ష అని చెప్తున్నాం. మీకు ఏదైనా అన్యాయం జరిగితే, మీకు ఏదైనా హాని జరిగితే, మీకెవరైనా హాని తలపడితే కేవలం ఈ డిజిటల్ బుక్ అని ఒకటి ఉంటుంది. ఈ QR కోడ్ తీసుకోండి అన్నా. ప్రతి ఒక్కరు కూడా మీకే అన్యాయం జరిగినా, మీకెవరు అన్యాయం చేశారో ఇప్పుడే తెలుస్తున్నాం. ఇక్కడ తప్పులు చేశారు ఎవరు కూడా తప్పించుకోలేరు. మళ్ళీ వచ్చేది జగన్ అనే. జగన్ అన్న 2.0 ఎలా ఉంటుందంటే ఇప్పుడే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎంత ముందు కులం చూడం, మతం చూడం, పార్టీ చూడగా పథకాలు ఇచ్చాడు. మళ్ళీ అలాగే ఇస్తాం. కానీ కార్యకర్తలు పెద్దపీట వేస్తామని చెప్పి అంటున్నారు. ఈసారి కంపల్సరిగా కార్యకర్తలు పెద్దపీట ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలని. అంతేకాకుండా ఇంతటి వాళ్ళు కూడా ఏం జరిగిందేమో తెలియదు. మన కదిలో ఓడిపోయాం.
ఓడిపోయిన కూడా కేవలం 6,000 ఓకే మాట ఇస్తున్నామన్నా 10 నియోజకవర్గంలో మాటిస్తాం. మేము మీరు ఓడిపోయిన 6,000 ఓకే ఈసారి దాని పక్కన 0.60,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి మీకు అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో పిఎస్ పట్టుకోవాలని మాట వినే వరకు మేము కష్టపడతామని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నామన్నా. ప్రతి అందరూ కూడా కష్టపడతాం, అందరినీ కలుపుకుందాం, అందరినీ కలుపుకొని పార్టీకి కృషి చేసి రాష్ట్రంలోనే పులివెందుల తర్వాత అత్యధిక మెజార్టీతో కది నియోజకవర్గం ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు నాకు కోరుకుంటున్నాను. జై జగన్నాథ్, జై మధుర. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల పైన నాయకుల పైన చాలా దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. దానిని ఆలోచించి జగనన్న ఈ డిజిటల్ బుక్ అనే తెచ్చినారు. రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత యువైతే లోకేష్ బాబు గారు చేతిలో రెడ్ బుక్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి కష్టపెడుతున్నారు. అలా కాకుండా మా కార్యకర్తలకి కష్టపెడుతున్న ఈ కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఉన్నారో వారి పేర్లను ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేసుకుని మన ప్రభుత్వం వచ్చి చాలా రోజులు లేదు, ఇప్పటికే 1.5 సంవత్సరం ఇట్లే గడిచిపోయింది. 3.5 ఏళ్ళు కన్ను మూసుకొని తెలిసేలోగా అధికారం అయిపోతుంది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్షణమే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏదైతే దౌర్జన్యం జరిగిందో వారిపైన తప్పకుండా చర్యలు తీసుకునే దానికి డిజిటల్ బుక్ మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి మరియు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినారు. దీనిని ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు సద్వినియోగం చేసుకుని ఈ డిజిటల్ బుక్ లో వాళ్లకు జరిగిన అన్యాయాన్ని జరుగుతున్న దౌర్జన్యాన్ని దీంట్లో పొందుపరచాలని నమోదు చేయాలని మిమ్మల్ందరినీ నేను తెలియజేసుకుంటున్నాను. కదిలో మీరు చూడండి, ఇంత దౌర్జన్యం జరుగుతుంది. దాంట్లో మన మెగా అంజద్ పైన ఏదైతే ఆయన చేయని నేరము చేయని పనికి ఆయన పేరు పెట్టి ఎవరో ఫేక్ ఐడితో ఆయన గురించి ఏందేందో లోకేష్ బాబు గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి రాసినారని ఆయన పైన ఈ రాష్ట్రంలో 18 చోట్ల అంటే 18 డిస్ట్రిక్ట్స్ లో ఆయన పైన కేసు నమోదు చేయడం అనేది పీటీ వారెంట్ కింద ఆయనకి కదిరి, నెల్లూరు, గుంటూరు, కడప తిప్పుతున్నారు. సో ఇలాంటివి ఇక ముందు జరగకుండా వారించడానికి ఇంకోటి కూటమి నేతలకి హెచ్చరించడానికి ఈ డిజిటల్ బుక్ వచ్చింది. ఏదైతే మెగా అంజద్ పైన దౌర్జన్యం జరుగుతా ఉందో దానికి నేను తప్పకుండా ఆయనకి అండగా ఉంటానని ఇప్పటికే ఆయనకు అండగా ఉన్నానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఆయనకి ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్ పిలుచుకుపోయినారో ఆ రోజు రాత్రంతా దాదాపు 3 గంటల వరకు అంజద్ బాజని వాళ్ళ మామగారులని ప్రతి ఒక్కరికి మాట్లాడి పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ సీఎలకు మాట్లాడి అంజద్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేసినాం. దానికి వాళ్ళు కూడా సమ్మతించి ఎలాంటి అంజద్ పైన దౌర్జన్యం చేయకుండా వారు సాధారణంగా ఈ కేసులో రిమాండ్కి పంపడం జరిగింది. దాని తర్వాత అంజద్ ప్రస్తుతం గుంటూరు పోయినాడు, మనం నెల్లూరు పోయించినాడు. అవన్నీ కేసులు సోషల్ మీడియా కేసులన్నీ కొట్టేస్తున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క చోట న్యాయంగా వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇలాగే ఒక మెగా అంజద్దే కాకుండా ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటానని వాళ్ళ పూర్వ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ గురించి ఇప్పుడు చిరంజీవి రెడ్డి మాట్లాడినాను. మేమందరూ దానికి సన్నద్ధం కావాలని, ఎందుకంటే అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటి నుంచి 3-4 నెలల్లోనే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. కాబట్టి దానికి మేమంతా సన్నద్ధమై మేమందరం కలిసి కట్టుగా ఎదుర్కొని మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఫ్యాన్ గుర్తుకు ప్రతి ఒక్కరు ఓట్లు వేసేలా చూసి మేము ప్రతి ఒక్క సీటు, అది ఎంపీటీసీ అయితేమి, జెడ్పీటీసీ అయితేమి, వార్డు మెంబర్ అయితేమి, కవిని మున్సిపాలిటీ అయితేమి, ప్రతి ఒక్క కౌన్సిలర్ సీటు మేమందరం కలిసి కట్టుగా దీన్ని కైవసం చేసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కదిలించి
ఫ్యాన్ గుర్తు ఉండే ఉందని చూపించవలసిందిగా మనందరినీ చూస్తున్నాం. ఎందుకంటే మీరందరూ లేని ఏ ఒక్కరు ఏ ఒక్క సమన్వయకర్త కానీ ఏ ఒక్క నాయకుడు కానీ ఏమి చేయలేడు. మీతో చేసుకుంటాం. మీరందరూ మాకు సహాయం చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారికి కలిగినందు ప్రతి ఒక్క సీటు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారికి మేము గిఫ్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మన బాలకృష్ణ గారు అసెంబ్లీలో మన ప్రియతమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని చెప్పడం జరిగింది. దానికి గాను నేను మెంటల్ బాలకృష్ణని మాట్లాడితే నా పైన కదిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కూటమి నేతలు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఇలాంటి ఎఫ్ఐఆర్లకు ఇలాంటి కేసులకు భయపడేది లేదు. ఇది ఆరంభమే, అంతం మేం చేస్తాం. మీకు అందరికీ దీంతో పర్టికులర్ తెలిసి దీన్ని అంతం చేస్తాం. కాబట్టి ఆరంభం చేసే ముందు చాలా ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ కదిరి అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపన లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కానీ సంక్షేమం గురించి పట్టించుకున్న పాపన ఈ కూటమి నేతలు గాని ముఖ్యమంత్రి గాని మినిస్టర్లు కానీ లేదు. పొద్దు నుంచి సాయంకాలం వరకు ఒకే చెప్పాం, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకుంటే వీళ్లకు కడుపులో అన్నం పోదు, వీళ్లకు సూర్యుడు ఉదయించాడు, చంద్రుడు అస్తమించాడు. సూర్యుడు అస్తమించాడు, చంద్రుడు కాదు అస్తమించాడు. కాబట్టి వీళ్ళందరికీ ఒకే జపం అయిపోయింది. వీళ్ళకి ఒకే భయం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూటమితో వచ్చే నాయకుడు కాదు, సొంతంగా ఒక్కడే. ఆయన ముందుగానే వచ్చినాడు, ఇప్పుడు కానీ వస్తాడు. ఇప్పటికే వాళ్ళ సర్వేలో నేషనల్ సర్వేలో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఏముంది. ముందు మేము 40% ఓటు శాతం తీసుకున్నాం. ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో మేము 60-65%, 70-80 సర్వేలు వస్తామని సర్వేలో వాళ్ళకి అర్థం కాకుండా ఏం చేయాలో తెలియడం లేదు. 13 నెలల్లో దాదాపు 1,90,000 కోట్ల రూపాయలు బాకీ తీసుకున్న ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే మా ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే ఉందనేది నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏ సంక్షేమం చేయలేదు, ఏ అభివృద్ధి చేసిన పాపాల పోలేదు. పైగా సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. అది ఎలా హిట్ అయిందో ఇక ప్రజలే నిర్ణయిస్తారు. మేము కూడా త్వరలోనే ప్రతి గ్రామానికి వచ్చి గ్రామ కమిటీలు మండల కమిటీలు ఇప్పటికే పూర్తయ్యాయి. గ్రామ కమిటీలు వేస్తాం. దాదాపు 8,000 మంది ఈ నియోజకవర్గంలో కమిటీలో వేసి వారికి ఈ పార్టీలో ఉండే అవకాశం ఇస్తున్నామని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏ దగ్గర కూడా మా పదవులు రాలేదని ఆలోచించే అవసరం లేదు. మేమందరికీ పదవులు ఇస్తాం. మీరందరూ లాయల్ గా ఉండి పార్టీకి మీరందరూ పార్టీకి కష్టపడి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరందరూ కృషి చేయాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ వివిధ కార్యక్రమాలు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నల్లచెరువు మండల నాయకులంతా ఇక్కడే ఉండాలా. అన్నకు సన్మానం చేస్తాము. ఇప్పుడు ఎవరు కూడా బయటికి పోతండి. నాయకత్వం జై జగన్.